విశ్వమానవుడు వివేకానందుడు. ఐక్యరాజ్య సమితి 1985ను అంతర్జాతీయ యువ సంవత్సరంగా ప్రకటించింది. తదనుగుణంగా భారత ప్రభుత్వం జనవరి 12ను 1985 సంవత్సరంలో భారత జాతీయ యువ దినోత్సవంగా ప్రకటించింది. ఆనాటి నుండి జనవరి 12ను జాతీయ యువ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వేదకాలపు భూమి మనది, గీత జ్ఞానపు నేల మనది, యుగ యుగాలుగా మహాపురుషులు అవతరించిన అవని మనది. అలాంటి అవతారమూర్తి, చైతన్య స్ఫూర్తి, ఆధ్యాత్మిక జ్యోతి, వేదాంతవేత్త, తత్వవేత్త, మహావక్త, ప్రవక్త, మహాదేశభక్త, జగద్గురువు, కదిలే భారతదేశం, కరిగే హిమశిఖరం, దూకే జలపాతం, జ్ఞాన గంగా ప్రవాహం, నవయుగ వైతాళికుడు, ఈ యుగ పురుషుడు స్వామి వివేకానందుడు. గౌతమ బుద్ధుడి హృదయం, ఆది శంకరుని మేధస్సు కలబోసుకున్న దివ్య మంగళ స్వరూపం స్వామి వివేకానంద. హార్ట్ ఆఫ్ గౌతమ బుద్ధ, ఇంటలెక్ట్ ఆఫ్ ఆది శంకర, దట్ ఈస్ స్వామి వివేకానంద. భరత వీర ధీర కిశోరా వివేకానంద, ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను. బానిసలుగా బ్రతుకుతున్న భరత జాతి గుండెల్లో, బానిసలుగా బ్రతుకుతున్న భరత జాతి గుండెల్లో, స్వాభిమానం రగిలించి చైతన్యం నింపావు, స్వాభిమానం రగిలించి చైతన్యం నింపావు. చైతన్యమూర్తి వందునా, లేక స్వాతంత్ర స్ఫూర్తి వందునా. చైతన్యమూర్తి వందునా, లేక స్వాతంత్ర్య స్ఫూర్తి వందునా. భరత వీర ధీర కిశోరా వివేకానంద, ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను. విశ్వమత సదస్సులో విజయ ఢంక మ్రోగించి, విశ్వవీధులలోన విజేతవై నిలిచావు. విశ్వమత సదస్సులో విజయ ఢంక మ్రోగించి, విశ్వవీధులలో విజేతవై నిలిచావు. భారతీయ ఆత్మవందునా, లేక భగవంతుని రూపమందునా. భారతీయ ఆత్మవందునా, లేక భగవంతుని రూపమందునా. భరత వీర ధీర కిశోరా వివేకానంద, ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను. ఉత్తిష్ట జాగృతః ప్రవర నిబోధతంటూ, ఉత్తిష్ట జాగృతః ప్రవర నిబోధతంటూ, తరతరాల యువతరాన్ని తట్టి లేపుతున్నట్టి. Arise, awake and stop not till the goal is reached. ఉత్తిష్ట జాగృతః ప్రాప్యవర నిబోధతంటూ, తరతరాల యువతరాన్ని తట్టి లేపుతున్నట్టి. ఆధ్యాత్మిక జ్యోతి వందునా, లేక అవతారమూర్తి వందునా. భరత వీర ధీర కిశోరా
వివేకానంద, ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను. వివేకానందుని జీవితం 1863 జనవరి 12వ రోజు భువనేశ్వరి విశ్వనాథ దత్త పుణ్య దంపతులకు కాశీ విశ్వేశ్వర వరప్రసాదంగా కలకత్తా నగరంలో మకర సంక్రాంతి పర్వదినం రోజు జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్త. నరేంద్రుడు చిన్నప్పటి నుండి అద్భుతమైన తెలివితేటలు, అసాధారణ ప్రతిభా పాటవాలు, అసమాన ధైర్య సాహసాలు, అద్భుతమైన జ్ఞాపక శక్తి, శాస్త్రీయ దృక్పథం, సహేతుకమైన ఆలోచనలతో ఆటలలో, పాటలలో, చదువులో అన్నింటా ముందుండేవాడు. దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎవరైనా దేవుణ్ణి చూశారా అన్న ఆసక్తి తనకు చిన్నప్పటి నుండి ఉన్నది. ఆ కోరిక పెరిగే కొద్దీ బలపడింది. తన సందేహాలను ఎవరూ తీర్చలేకపోయారు. తన 18వ ఏట 1881లో రామకృష్ణ పరమహంసను కలిసినప్పుడు తన అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. జన్మ జన్మల బంధంగా వారి మధ్య గురు శిష్య సంబంధం పెనవేసుకుపోయింది. 1886 ఆగస్టు 15 రామకృష్ణుల మరణం తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించి నరేంద్రుడు వివేకానందుడుగా నామకరణం పొందారు. గురువు ఇచ్చిన ప్రేరణతో 1888 నుండి 1893 వరకు వివేకానందుడు భారతదేశం మొత్తం కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు పర్యటించారు. బ్రిటిష్ కబంధ హస్తాలలో నలిగిపోతూ నిర్వీర్యంగా నిస్తేజంగా మారి దుర్భర జీవితాలు గడుపుతున్న భారతీయుల దీనావస్థను చూసి చలించిపోయారు. ఒకప్పుడు రత్న గర్భగా జగద్గురువుగా బాసిల్లిన భారతదేశానికి ఎందుకు ఈ దుస్థితి, ఏమిటి దీనికి పరిష్కారం అని బాధపడ్డాడు. కన్యాకుమారిలోని సముద్రం లోపల గల శిలపై ఈదుకుంటూ వెళ్ళి 1892 డిసెంబర్ 25, 26, 27 3 రోజుల పాటు తపస్సు చేసి తన కర్తవ్యాన్ని, జీవిత కార్యాన్ని స్పష్టంగా తెలుసుకున్నాడు. అభివృద్ధి చెందిన అమెరికా, పాశ్చాత్య దేశాలకు భారతీయ విశ్వజనీన విలువలను, సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని, సనాతన వేదాంత రహస్యాలను తెలియపరచడం ద్వారా భారత జాతిలో స్వాభిమానాన్ని రగిలించి, చైతన్యం కలిగించి జాతిని జాగృతపరచాలని భావించి చికాగోలో జరిగే సర్వమత సదస్సుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఖేద్రీ మహారాజు గారి సహాయంతో సముద్ర మార్గంలో 1893 మే 31వ రోజు అమెరికా బయలుదేరి చైనా, జపాన్, కెనడా మీదుగా ప్రయాణించి 1 నెల ముందుగా జూలైలో చికాగో చేరుకున్నారు. సెప్టెంబర్ వరకు చికాగోలో ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి అక్కడి నుండి బోస్టన్ నగరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన వద్ద ఉన్న డబ్బుతో సహా సర్వమత సమావేశ చిరునామా కూడా పోగొట్టుకొని అష్ట కష్టాలు పడ్డాడు. చివరికి మేడం క్యాథరిన్ సహాయంతో ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ను కలిశాడు. అతడు స్వామీజీతో కొంతసేపు మాట్లాడిన తర్వాత సర్వమత సమావేశ నిర్వాహకులకు ఒక ఉత్తరం రాస్తూ ఇలా అంటారు: హియర్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ మోర్ లర్నెడ్ దాన్ ఆల్ అవర్ లర్నెడ్ ప్రొఫెసర్స్ పుట్ టుగెదర్. ఇలాంటి మేధావి మహాజ్ఞానికి ఆ సభలో పాల్గొనే అవకాశం ఇవ్వమని కోరుతారు. చికాగో చిద్విలాసం. ఇక ఆ సర్వమత సదస్సులో 1893 సెప్టెంబర్ 11వ రోజు ఆ స్వామీజీ చేసిన మహాద్భుతమైన ప్రసంగం ఆ స్వామిని, వివేకానందుని విశ్వ విజేతగా మార్చింది. ఒక్కసారిగా స్వామీజీ ప్రపంచ ప్రఖ్యాతి పొందడం జరిగింది. అదే మహాద్భుతం జరిగినటువంటి రోజు. స్వామి మాటకున్నటువంటి మహత్వం, ఆయన మాటే మంత్రంగా పనిచేస్తుందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.
ఆయన మాట్లాడితే 1000 ఉరుములు మెరుపులు మెరిసిన తీరు, కోటి నయగార జలపాతముల హోరు, శతకోటి జవనాశ్వముల జోరు కలబోసిన స్వామి వివేకానందుని మాట తీరు. ఆయన మాట్లాడితే ఉరుము ఉరిమినట్టు, మెరుపు మెరిసినట్టు, మేఘం వర్షించినట్టు, సింహం గర్జించినట్టు, గుడి గంటలు మ్రోగినట్టు, గుండె తలుపులు తట్టినట్టు, పరమాన్నం భోంచేసినట్టు, పసిపిల్లలు నవ్వినట్టు, పండు వెన్నెల కురిసినట్టు, ప్రణవనాదం పలికినట్టు, ప్రాణనాడులు స్పందించినట్టు, మృదు మధురంగా, సుందర శ్రావ్యంగా, లలిత లావణ్యంగా, కుసుమ కోమలంగా ఉండి పండిత పామరులను సైతం పరవశింపచేస్తుంది వివేకానందుని మాట. 11 సెప్టెంబర్ 1893 ప్రపంచ చరిత్రలో మరపురాని మహాద్భుతం జరిగిన రోజు. మనిషి మాటకున్న శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. విశ్వజనీన భారతీయ ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేసిన రోజు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన దాదాపు 6000 మంది తలలు పండిన మేధావుల ముందు కేవలం 30 సంవత్సరాల ఒక నవ యువకుడు మాట్లాడిన మాటలు 132 సంవత్సరాలు గడిచిన నేటికి అవి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అంతకుముందు స్వామీజీ సభలో మాట్లాడిన అనుభవం లేదు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు వివేకానందుని ముందు మాట్లాడిన వక్తలందరూ తమ తమ గొప్పలు చెప్పుకున్న వారే తప్ప విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని, సర్వమతగమ్య ప్రేమ సిద్ధాంతాన్ని చెప్పిన వారు లేరు. స్వమతౌన్నత్యమే గాని విశ్వజనతా సౌహార్ద సంపద్విదా రమణీయార్థము శాంతి బోధము నర్పబూనడెవండు, అన్యమతద్వేషమే గాని సర్వమతగమ్య ప్రేమ సిద్ధాంత రూపము రూపింపడెవండు, అమ్మత సభా ప్రాజ్ఞ ప్రపంచంబులు. అది విని విని సభలోని వారంతా విసికి వేసారిన తరుణంలో ఇక సాయంత్రం చిట్ట చివరి వక్తగా స్వామీజీని ఆహ్వానించారు. సాదర దృష్టితోడ జనసాగరమున్ పరికించి శారదాంబోధము గర్జనం భులిడు పోలిక పశ్చిమ ఖండ సోదరీ సోదరులారయంచు తొలి సూక్తులు పల్కెను లేదో భూరి సమ్మోద తరంగ చిన్నముల్ మ్రోగెసుమీ కరతాళనాదముల్. అమెరికా సోదరి సోదరులారా అన్న ఆ మొదటి మాటకే ఆ సర్వమత సభ కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కమ్యూనికేషన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్వామి వివేకానంద. స్వామీజీ మాటకున్న శక్తి అది. కేవలం అమెరికా సోదరి సోదరులారా అనగానే అనూహ్యంగా అంతటి స్పందన ఎలా వచ్చిందని మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ మాటలు పెదాల నుండి కాదు, అవి స్వామీజీ హృదయాంతరాల నుండి వచ్చాయి. కనుకనే ఆ ఒక్క పలకరింపులోనే భారతీయ సంస్కృతిని, ఆలోచనలను వారికి పరిచయం చేశాడు. ప్రతి స్త్రీలో తల్లిని చెల్లిని చూస్తాం, ప్రతి పురుషునిలో తండ్రిని తమ్ముని చూస్తాం. అందుకే మగవారిని రామయ్య, భీమయ్య, చంద్రయ్య అని, ఆడవారిని సీతమ్మ, గౌరమ్మ, లక్ష్మమ్మ అని పిలుస్తాం. అమ్మ, అయ్య అనే పిలుపులోనే ఒక పవిత్ర భావన ఉంది. సోదర సోదరి అన్న మాటలో విశ్వమానవ సౌభ్రాతృత్వం ఉన్నది. గతంలో హింస, ద్వేషం, దౌర్జన్యం, స్వార్థం, మతోన్మాదం, జాతి అహంకారం కారణంగా ఈ పవిత్ర భూమిపై రుధిరం ఏరులై పారి ఈ నేల రక్తంతో తడిసింది. మనిషిలోని స్వార్థం, రాజ్యకాంక్ష, సభ్యత, సంస్కృతి, నాగరికతలను ధ్వంసం చేసి మానవ సమాజాన్ని నిరాశ, నిస్పృహలకు గురి చేసింది. అలా జరగకుండా ఉన్నట్లయితే మానవ సమాజం మరింత అభివృద్ధి చెంది ఉండేది. హింస, దౌర్జన్యం, మతోన్మాదాలకు కాలం చెల్లింది. స్వార్థ సంకుచిత భావాలను పక్కన పెట్టి జాతి మత భేదాలు వదిలిపెట్టి మానవత్వాన్ని పంచుదాం. కత్తితో కానీ కలంతో కానీ చేసే హింస, దౌర్జన్యాలకు స్వస్తి పలికి విశ్వ మానవ కళ్యాణానికై అందరం పాటుపడదాం అని స్వామీజీ అనర్ఘలంగా మాట్లాడుతూ ఉంటే సభలోని వారు ఇలా అనుకున్నారట. బాపురే పెళ్ళీడు పసివాడు గదా,
మరి వీని పుర్రెలో కాపురమున్నది వివిధ ఖండ విభిన్న మత ప్రబోధ విద్యా పరమార్థ సమన్వయ శక్తి జగత్తుకి తండె దీపమటంచు వినుతించిరి సర్వసభాజనోత్తముల్. ఆ విజ్ఞానధార ప్రవాహానికి సర్వసభాసతులంతా సంభ్రమానంద ఆశ్చర్యచకితులై ఇది కలయా నిజమా అని తమ ఒళ్ళు తామే గిల్లుకున్నారు. ఏమా దివ్య మంగళ స్వరూపమటంచు దొరసానమ్మలు కనురెప్పలు వాల్చక తోలు బొమ్మలై మరుసటి రోజు అమెరికా పత్రికలు స్వామీజీని ఆకాశానికి ఎత్తి కొనియాడాయి. సైక్లోనిక్ మాంక్ ఫ్రమ్ ఇండియా అని ద న్యూయార్క్ క్రిటిక్ రాస్తే ఈజ్ అన్ ఒరైటర్ బై డివైన్ రైట్ అండ్ హిస్ స్ట్రాంగ్ ఇంటెలిజెంట్ ఫేస్ అని ఒక పత్రిక రాస్తే ద న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక వివేకానంద ఈజ్ అన్డౌటెడ్లీ ద గ్రేటెస్ట్ ఫిగర్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్. ఆఫ్టర్ హియరింగ్ హిమ్ వీ ఫీల్ హౌ ఫూలిష్ ఇట్ ఈజ్ టు సెండ్ మిషనరీస్ టు దిస్ లర్నెడ్ నేషన్ అని చెప్పి న్యూయార్క్ హెరాల్డ్ రాయగా, అమెరికన్ న్యూస్ పేపర్స్ రిపోర్టెడ్ వివేకానంద యాజ్ ద గ్రేటెస్ట్ ఫిగర్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ and the most popular and influential man in the parliament. The Boston Evening Transcript reported that Vivekananda was a great favorite at the parliament. If he merely crosses the platform, he is applauded. ఆ రోజు నుండి స్వామీజీ విఐపి సెలబ్రిటీ అయ్యారు. అవ్యాజమైన అనిర్వచనీయమైన హృదయాంతరాల నుండి ఉప్పొంగిన ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు వివేకానందుడు. అక్కడి నుండి స్వామీజీ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. ఆయన మాటలు వినడానికి ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. శాంతి, సహనం, సత్యం, త్యాగం, వసుధైక కుటుంబం అనే భారతీయ సనాతన విశాల దృక్పథాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. అమెరికాలో వేదాంత సొసైటీ రాజయోగను స్థాపించి 1893 నుండి 1896 3 సంవత్సరాలు నిర్విరామంగా తన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాశ్చాత్య ప్రపంచాన్ని ఉర్రూతలూగించి సనాతన వేదాంత విప్లవాన్ని సృష్టించాడు. మ్యాక్స్ ముల్లర్ లాంటి మేధావులచే నీరాజనాలు అందుకున్నాడు. హార్వర్డ్, కొలంబో యూనివర్సిటీలు, జంషెడ్జీ టాటా లాంటి వారు స్వామీజీని వారి సంస్థలలో పనిచేయమని ప్రాధేయపడినా వాటిని తృణప్రాయంగా తృణీకరించారు. అమెరికా, లండన్ లాంటి యూరోప్ దేశాలలో స్వామీజీ చేసిన ప్రసంగాలకు ప్రభావితమై వేలాది మంది శిష్యులుగా మారారు. సేవియర్ దంపతులు, కుమారి ముల్లర్, గుడ్విన్ మొదలైన వారు అనేకులు ఉన్నారు. మార్గరెట్ నోబెల్ స్వామీజీ వెంట భారతదేశానికి వచ్చి తన పేరును సిస్టర్ నివేదితగా మార్చుకొని భారత ప్రజలకు తన సేవలను అందిస్తూ ఇక్కడే పరమపదించిన సాధ్వీమణి సిస్టర్ నివేదిత మనకు సుపరిచితమే. విశ్వమత విజేతగా నీరాజనాలు అందుకొని ప్రపంచవ్యాప్తంగా సనాతన ఢంకా మ్రోగించి జనవరి 15, 1897లో భారతదేశానికి తిరిగి వచ్చిన స్వామీజీకి జాతి యావత్తు బ్రహ్మాండమైన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టింది. పడవ నుండి దిగగానే స్వామీజీ ఇసుకలో దొర్లాడట. అమ్మా భారతిని కుమారుడు వివేకానందుడు ఈ దూర ఖండముల్ చుట్టి జగత్సభా విజయ ఘంటల్ విఖ్యాతి సౌధముల్ మెట్టియు తృప్తి నొందక భవత్పాదాబ్జ సౌరభ్యము లేశము ఆగ్రానము చేయగవచ్చే వాత్సల్యాబ్ది ఓదార్పవే అంటూ భారతాంబ ఒడిలో ఒదిగిపోయాడు స్వామీజీ. అమెరికా వెళ్ళకముందు నేను భారతదేశాన్ని ప్రేమించాను, కానీ తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి ధూళికణం కూడా నాకు పరమ పవిత్రంగా అనిపిస్తుంది అంటారు స్వామీజీ. స్వామీజీ దేశభక్తి, వివేకానందుని మించిన దేశభక్తుడు మరొకరు లేడంటే అతిశయోక్తి కాదు. అమెరికాలోని విలాసవంతమైన ప్రజల మధ్య ఉంటూ కూడా
స్వామీజీ మాత్రం భారతీయుల దీనావస్థను తలుచుకొని తల్లడిల్లిపోయేవాడు. పాశ్చాత్య దేశాల ప్రజలకు ఇన్ని సిరి సంపదలు ఇచ్చావు, ఏం పాపం చేశారని కోట్లాది మంది భారతీయులకు కనీసం ఒక్క పూట భోజనం కూడా లేని దుర్భర దారిద్ర్యాన్ని ఇచ్చావు తల్లి అని ఆ జగజ్జననిని ప్రార్థిస్తూ పసిపిల్లవాడిగా పరితపించాడు స్వామీజీ. భారత జాతిని ఎలా జాగృతపరచాలని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. అమెరికాలో స్థిరపడి హాయిగా అక్కడే ఉండే అవకాశం ఉన్నా తన కోసం ఏనాడు ఆలోచించలేదు, తన కోసం ఏదీ ఆశించలేదు. చివరికి సాధు సన్యాసులు కోరుకునే మోక్షాన్ని కాకుండా ఈ జాతిని ఉద్ధరించడానికై పరితపించాడు. తన ఉచ్ఛ్వాస నిశ్వాస భారతీయతే, తన ప్రతి ఆలోచన భారత జాతి గురించే. తాను అమెరికాలో ఉన్న భారతదేశం గురించే ఆలోచించాడు. తల్లికి దూరమైన బిడ్డలా ఎప్పుడెప్పుడు తిరిగి భారతదేశానికి వస్తానా అని ఆరాటపడ్డాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పర్యటించి జాతిని జాగృతపరిచే అనేక ప్రసంగాలు చేశారు. 1898లో బేలూరు మఠాన్ని ప్రారంభించారు. రామకృష్ణ మిషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తన గురుభక్తిని చాటుకున్నారు. తన పేరును కానీ తన తల్లిదండ్రుల పేరును కానీ కోరుకోకుండా తన యశస్సును కీర్తిని రామకృష్ణ పరమహంస పాదాల చెంత సమర్పించిన శిష్య చూడామణి స్వామి వివేకానంద. స్వామీజీ ఇచ్చిన ప్రేరణ భారతీయ యువతలో దేశభక్తిని ప్రేరేపించి స్వాభిమానం రగిలించి వారిని స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనేటట్లు చేసింది. మానవ సేవే మాధవ సేవ అన్నాడు. దీన దుఃఖిత పీడిత ప్రజల్లో దేవుణ్ణి చూడమని, దరిద్ర నారాయణ అని పిలుపునిచ్చాడు. నా దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో చావడానికి వీల్లేదు. నాకు మోక్షం అక్కర్లేదు. నా దేశ ప్రజలకు సేవ చేయడానికి కోటి జన్మలైన ఈ కర్మభూమిలోనే పుడతాను అన్నారు స్వామీజీ. భారత జాతి నాది నవ భారత వీర కిశోర నేను, ఈ భారతి కన్న తల్లి నన్ను పాలన చేసిన పాలవెల్లి, నా జాతి జనులకు సేవ చేయగా భారత మాతృగర్భమున కోరి జన్మింతు శతకోటి జన్మముల్ అంటారు స్వామి. శ్రమజీవుల చెమట చుక్కల నుండి, కార్మికుల యంత్రాల నుండి, కర్షకుల పొలాల నుండి నవీన భారతం ఉద్భవించాలి అన్నారు. రాబోయే 100 సంవత్సరాలు భారత ప్రజలు కుల మత వర్గ ప్రాంత భేదాలకు పక్కన పెట్టి సమస్త దేవీ దేవతలను ఆరాధించడం మానేసి కేవలం భారత మాతను మాత్రమే ఆరాధిస్తే జాతి అభివృద్ధి చెందుతుంది అంటారు. అశాంతితో అల్లాడిపోతున్న ఆధునిక ప్రపంచానికి శాంతి సందేశం అందించి భారతదేశం ప్రపంచానికి మార్గదర్శనం చేయవలసి ఉంది అంటారు. గత వైభవాన్ని భారతదేశం సంతరించుకుంటుంది. భారతదేశం జగద్గురువుగా బాసిల్లుతుంది. భవిష్య దర్శనం చేశారు స్వామి వివేకానంద. కలగంటి కలగంటి కలగంటినమ్మా, నేను కలగంటినమ్మా, కలగంటి కలగంటి కలగంటినమ్మా, నేను కలగంటినమ్మా. కలలోన భారతి కనకపీఠమునెక్కి, కలలోన భారతి కనకపీఠమునెక్కి, ఏడేడు లోకాలు ఏలుతున్నట్టు ఏలుతున్నట్టు, కలగంటి కలగంటి కలగంటినమ్మా, నేను కలగంటినమ్మా. భారత జాతి గత వైభవాన్ని సంతరించుకొని జగద్గురువుగా ప్రపంచానికి మార్గదర్శనం చేసినట్టు స్వామీజీ కలగన్నారు. అది నిజమవుతుందని భావించారు. స్వామీజీ యువతకు ఇచ్చినటువంటి సందేశం. స్వామీజీకి యువతపై అచంచల విశ్వాసం. అణుశక్తి కన్నా గొప్పది యువశక్తి అంటారు. ఆయన ఆశలన్నీ యువతపైనే. అందుకేనేమో ఆయన యువత కోసమే జీవించాడు,
యువత కోసమే ప్రబోధించాడు, యువకుడుగానే పరమపదించాడు. ప్రతి వ్యక్తి పరమ పవిత్రుడు, అమృతస్య పుత్ర అంటారు. అనంత శక్తి సామర్థ్యాలు, పరిపూర్ణ విజ్ఞానం ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి అంటారు. నీ భవిష్యత్తుకు సృష్టికర్తవు నీవే. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. గొప్ప కార్యాలు చేయడానికే నీవు పుట్టావు. యువత ఉన్నతమైన ఆదర్శాలను పాటించాలి. క్షమ, దయ, సత్యం, శాంతి, అహింస, సేవ, త్యాగం లాంటి భారతీయ మూల్యాలను యువత ఆదర్శంగా గ్రహించాలి. ఒక లక్ష్యం కోసం పనిచేయాలి. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని పడవ లాంటిది అంటారు. ఏదో ఒక ఆదర్శాన్ని స్వీకరించు, దానికోసమే పరితపించు, దానికోసమే జీవించు. నీ ఉచ్ఛ్వాస నిశ్వాస అదే కావాలి. నీ శరీరంలోని ప్రతి కణం దానితోనే నిండాలి. అప్పుడే దాన్ని నువ్వు సాధిస్తావు అని విజయ రహస్యాన్ని తెలియజేస్తారు స్వామీజీ. లెండి, మేల్కొనండి, మీ గమ్యం చేరే వరకు విశ్రమించకండి. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అనే మహామంత్రాన్ని ఉద్బోధించారు స్వామి యువతరానికి. స్వామీజీ విద్యా విధానం గురించి కూడా స్వామీజీ ఇలా చెప్తారు. We want that education by which character is formed, strength of the mind is increased, intellect is expanded, and one can stand upon one's own feet. We must have man-making, life-building, character-making, assimilation of ideas. Education is the manifestation of divinity. Education is not the amount of information that is put into your mind and runs roids there undigested all your life. మరి విద్య అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. శాశ్వతమైన యశస్సును, కీర్తిని ఇచ్చేదే విద్యా విజ్ఞానం అంటారు స్వామీజీ. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేది విద్య, కానీ ఆత్మహత్యలను ప్రేరేపించేది విద్య కాదు. మనిషిలోని దివ్యత్వాన్ని వెలికి తీయడమే విద్య. విశ్వాసమే విజయ రహస్యం. ఆత్మవిశ్వాసం లేనివాడు ఏది సాధించలేడు. నీ మీద నీకు నమ్మకం లేకపోతే విశ్వంలోని అన్ని దేవతల మీద నమ్మకం ఉన్న ఫలితం ఉండదు అంటారు స్వామీజీ. త్రికరణ శుద్ధి, మనస వాచ కర్మన పరిశుద్ధంగా ఉండడమే పరిపూర్ణ వ్యక్తిత్వం అంటారు. బలహీనమే మృత్యువు, బలమే జీవితం. అజ్ఞానమే మృత్యువు, విజ్ఞానమే జీవితం. అధైర్యమే మృత్యువు, ధైర్యమే జీవితం అంటారు. మరి వీక్నెస్ ఈజ్ డెత్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్, నాలెడ్జ్ ఈజ్ లైఫ్, కవర్డ్నెస్ ఈజ్ డెత్, కరేజ్ ఈజ్ లైఫ్, ధైర్యే సహసే లక్ష్మి అన్నదానికి యువతను ప్రబోధించే అద్భుతమైన వాక్యాలు ఇవి. వాక్యాలు కావు, మహామంత్రాలను ఉపదేశించారు స్వామీజీ. సంకోచమే మృత్యువు, వ్యాకోచమే జీవితం. నీవు బలహీనుడవు అనుకోవడమే మహాపాపం. థింకింగ్ యు ఆర్ వీక్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిన్ అంటారు. పరోపకారాయ ఇదం శరీరం, ఇతరుల కోసం జీవించడమే జీవితం. అలా కానప్పుడు అది జీవోత్సవం అంటారు. దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మియర్ డెడ్ అంటారు స్వామి వివేకానంద. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నట్లు యువత ఎల్లప్పుడూ ఉత్సాహంగా, కండ బలము, గుండె బలంతో నిండుగా ఉండాలి అంటారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కల గుప్పడి మంది నిస్వార్థ నిజాయితీ గల యువతీ యువకులతో ఈ ప్రపంచాన్ని మార్చవచ్చు అంటారు స్వామీజీ. ఇఫ్ యు గివ్ మీ హ్యాండ్ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ who are pure and selfless with iron muscles and steel nerves, we can change the world అంటారు. ఆత్మవిశ్వాసం గల వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. సమస్త వాంగ్మయ సారం, సకల దేవతలు మనకిచ్చేది అభయం అంటే నిర్భయంగా ఉండడం, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోవడం. సనాతన వేదాంత రహస్యాలను ఆధునిక విజ్ఞానం ఛేదించవలసి ఉంది. దేనిని గుడ్డిగా నమ్మకండి. ప్రతి విషయాన్ని ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాతే నమ్మండి. టెస్ట్ ద రిలీజియన్ ఇన్ ద ల్యాబ్, దెన్ యాక్సెప్ట్ అంటారు స్వామీజీ. ఎంతని వ్రాయగలం, ఏమని చెప్పగలం ఆ మహనీయుని దివ్య సందేశం.
అవతార పురుషుడైన వివేకానందుడిని అర్థం చేసుకోవాలంటే అది మరో వివేకానందునికే సాధ్యం అంటారు. తాను జీవించింది కేవలం 39 సంవత్సరాల 6 నెలల 22 రోజులు మాత్రమే. కానీ 100 జన్మలలో సాధించలేని ఘనకార్యాలను మనకు సాధించి పెట్టారు. తరతరాలు మరవలేని యువతరానికి దివ్యమైన సందేశాన్ని అందించారు స్వామీజీ రెండవసారి అమెరికా పర్యటన, సెకండ్ విజిట్ టు USA, జూన్ 20, 1897 నుంచి మే 1890 వరకు రెండవసారి అమెరికా పర్యటించారు స్వామీజీ. I shall not cease to work. I shall continue to inspire generations to come throughout the world until the world shall know that it is one with God. ప్రపంచం ఒకే భావనతో ఏకాత్మత భావన వచ్చే వరకు నేను ప్రపంచ మానవాళిని ప్రభావితం చేస్తూనే ఉంటాను. శతాబ్దాలు గడిచినా నేను ప్రభావితం చేస్తూనే ఉంటాను, నేను విశ్రమించను అని చెప్పి స్వామీజీ చెప్పిన మాటలు అక్షర సత్యం. ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల యువతరాన్ని స్వామీజీ ప్రభావితం చేస్తూనే ఉన్నారు అంటూ 1902 జూలై 4న స్వామీజీ పరమపదించారు. స్వాతంత్ర ఉద్యమంపై స్వామీజీ ప్రభావం. 1893-96 చికాగో ఉపన్యాసం, యూరోప్ పర్యటన తర్వాత భారతదేశంలో స్వామీజీ చేసిన ప్రసంగాలు భారత జాతిని జాగృతం చేసి స్వాభిమానాన్ని రగిలించి స్వాతంత్ర పోరాటానికి ప్రేరేపించాయి. బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్, మహాత్మా గాంధీ, రాజగోపాలాచారి, నెహ్రూ మొదలైన మితవాదుల నుండి హేమచందర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఖుదీరామ్ బోస్, భగత్ సింగ్, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, ఉద్ధవ్ సింగ్ లాంటి అతివాదుల వరకు అందరికీ స్ఫూర్తి స్వామి వివేకానంద. జంషెడ్జీ టాటా గురించి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ని స్థాపించడానికి స్ఫూర్తినిచ్చింది స్వామి వివేకానంద. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుండి నేటి అన్నా హజారే వరకు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ప్రేరణగా నిలిచింది స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గురించి ప్రముఖుల అభిప్రాయాలు. లియో టాల్స్టాయ్, ప్రముఖ రష్యా దేశ వరల్డ్ నోబెల్ ప్రైజ్ విజేత లియో టాల్స్టాయ్ మాటల్లో ఏమంటారంటే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ తత్వవేత్తలు ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద. వీరిలో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి స్వామి వివేకానంద అని తన డైరీలో రాసుకున్నారు ప్రముఖ వరల్డ్ పీస్ పురస్కార గ్రహీత లియో టాల్స్టాయ్. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ గురుదేవులు స్వామీజీ గురించి ఏమంటారంటే, భారతదేశం గురించి తెలుసుకోవాలంటే వివేకానందుని అధ్యయనం చేయండి, ఎందుకంటే ఆయనలో ఉన్నదంతా సకారాత్మకమే. టు నో అబౌట్ ఇండియా, స్టడీ వివేకానంద. ఇన్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ అంటారు గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక బాల గంగాధర్ తిలక్ మాటల్లో, శాస్త్ర సాంకేతిక ఆధునికంగా ఎంతో అభివృద్ధి చెందిన పాశ్చాత్య మేధావుల ముందు భారతీయ వేదాంత ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రవచించి వారిని మెప్పించి మన్ననలు పొందడం కేవలం ఒక మానవాతీత శక్తికి మాత్రమే సాధ్యం. 12వ శతాబ్దంలో ఆదిశంకరులు ప్రవచించిన దాన్ని 19వ శతాబ్దంలో వివేకానంద ఆచరించారు అంటారు బాలగంగాధర్ తిలక్ గారు. ఇక అరవిందులు స్వామీజీ గురించి ఇలా అన్నారు, ప్రపంచాన్ని మెప్పించి ఒప్పించగల సామర్థ్యం, ఎలాంటి విపరీత పరిస్థితినైనా ఎదిరించి పోరాడే ధైర్య సాహసాలు గల పురుష సింహం వివేకానంద. 100 లండన్ కాంగ్రెస్లు సాధించలేనిది స్వామి వివేక అమెరికా పర్యటన భారతదేశానికి చేకూర్చింది అంటారు అరవిందులు. బిపిన్ చంద్రపాల్, జీసస్ క్రైస్ట్కు సెయింట్ పాల్ లాగా రామకృష్ణ పరమహంసకు వివేకానందుడు లభించాడు.
కుల మత జాతులకు అతీతంగా మానవత్వాన్ని ప్రబోధించిన విశ్వ మానవుడు వివేకానందుడు అంటారు బిపిన్ చంద్రపాల్. ఇక జాతిపిత మహాత్మా గాంధీ గారు స్వామీజీ గురించి 1921 స్వామీజీ జన్మదినం సందర్భంగా మాట్లాడుతూ, వివేకానంద సాహిత్యం చదివిన తర్వాత మాతృదేశం పట్ల నాకున్న ప్రేమ 1000 రెట్లు అధికమైంది అంటారు మహాత్మా గాంధీ. ఇక జవహర్లాల్ నెహ్రూ భారతీయ సనాతనత్వానికి ఆధునికత్వానికి స్వామీజీ సంధానకర్త అంటారు. నేటి యువతకు ఆయన బోధనలు అవసరం. ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ ఆయన మొత్తం భారత జాతిని ప్రభావితం చేశారు అంటారు నెహ్రూ గారు. ఇక సుభాష్ చంద్రబోస్ మాటల్లో, నేను రామకృష్ణులకు వివేకానందులకు ఎంత రుణపడి ఉన్నానో మాటల్లో చెప్పలేను. నా జీవితం వారి దివ్య ప్రభావం చేత జాగృతం అయ్యింది. నేడు వివేకానందుడు జీవించి ఉన్నట్లయితే నా జీవితాంతం వారికి సేవ చేసుకుంటూ వారి పాదాల చింత ఉండేవాడిని అంటారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇక వినోబాజీ మాటల్లో, ఈశ్వర సర్వభూతానాం, అందరిలోని ఆత్మ ఒక్కటే, ప్రతి మనిషిని సోదరునిగా భావించు, దీన దుఃఖిత పీడిత జనాలను సేవించు, మానవ సేవే మాధవ సేవ అని చెప్పి దరిద్ర నారాయణ అనే మహామంత్రాన్ని ప్రబోధించిన మహానుభావుడు వివేకానందుడు అంటారు వినోబా భావేజీ. ఇక ప్రముఖ నోబెల్ లారెట్ రోమెన్ రోలాండ్ మాటల్లో, స్వామీజీ ఉపన్యాసాలు చదువుతూ ఉంటే నా శరీరంలో 1000 వోల్టుల విద్యుత్తు ప్రవహించినట్లుగా ఉంది. ఇక ప్రత్యేకంగా విన్నవారు ఎంతటి దివ్యానుభూతిని పొంది ఉంటారో కదా అంటారు ప్రముఖ నోబెల్ బహుమతి పురస్కార గ్రహీత రోమెన్ రోలాండ్. మిత్రులారా, ఇది వివేకానందుని గురించి కొంత పరిచయం, కొన్ని మాటలు. ఇక వివేకానందుని అర్థం చేసుకోవాలంటే మరొక వివేకానందుడే కావాలి. వివేకానందుని ఒక్క మాటైనా మనం మన జీవితంలో ఆచరిస్తే మన జీవితం చరితార్థం అవుతుంది. మరి వివేకానందుని గురించి అధ్యయనం చేద్దాం, మన జీవితాలను